కుంభరాశి వారు ఎక్కడున్నా సరే జూన్ 15వ తేదీ మనకు సోమవారము సోమావతి అమావాస్య అనేది వస్తుంది. దీన్నే అధిక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ రోజున మీరు నేను చెప్పేటటువంటి సమయంలో కుక్కకు ఆహారంగా ఇది ఒక్కటి గనక తినిపించినట్లయితే మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి మీకు సొంతమవుతాయి. అంత బాగా కలిసొస్తుంది. కుక్క అంటే కాలభైరవుడి యొక్క వాహనము. కాలము అంటే మనకు కాలం అనేది అనుకూలిస్తేనే మనం చేసేటటువంటి పనుల్లో కలుసుబాటు, మనకు బాగా కలిసి రావటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాలం వ్యతిరేకిస్తే ఎలా ఉంటుందో అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. ఏ పని చేసినా కూడా అందులో ఎప్పుడూ కూడా ఏదో ఒక నష్టాలు కానివ్వండి, లేకపోతే ఎప్పుడు గొడవలు జరగటం కానివ్వండి. అదే అంటారు, ఈవేళ ఎవరు ఎదురొచ్చారో ఏంటో, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసామో ఏంటో, మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకస్సలు కాలం కలిసి రావట్లేదు అని చెప్పేసి మనలో చాలామందికి కూడా ఎన్నో సందర్భాలలో అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి అన్నమాట. అంటే మనిషికి దైవాన్ని మనం ఎంత నమ్ముతూ ఉంటామో అలాగే కాలం కూడా మనిషి జీవితం మీద అంత గట్టిగా ప్రభావం అనేది చూపిస్తుంది. అలాంటి కాలము గ్రహాలు మనకు అనుకూలించాలి, వ్యతిరేకత అనేది పూర్తిగా తొలగిపోవాలి అంటే ఈ అమావాస్య కన్నా కూడా శక్తివంతమైనటువంటి రోజు మరొకటి లేదు. ఎందుకంటే ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి అధిక అమావాస్య. దీన్నే జ్యేష్ఠ అధిక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడున్నా సరే మర్చిపోకుండా మీరు కుక్కకి ఇది ఒక్కటి తినిపిస్తే చాలు. మీ జాతక పరంగా ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఏదన్నా ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీకు పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అలాగే ఈ రోజున మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి అంటే మనం ఇక్కడ టైమింగ్స్తో సహా ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, గుర్తుంచుకోండి. మీరు ఈ టైముల్లోనే మీరు కుక్కకు ఆహారంగా తినిపించండి. అప్పుడు మాత్రమే మీరు చేసిన దానికి ఒక రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. లేకపోతే మాత్రం మీరు చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. కుక్కకు మీరు ఈ సమయంలో మాత్రమే తినిపించాలి. అది పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. జూన్ 15వ తేదీ మనకు సోమవారంతో కూడుకొని ఈ సోమావతి అమావాస్య రావటం అనేది చాలా గొప్ప విశేషం అండి. అంటే ఈ సోమావతి అమావాస్య అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ అమావాస్య మనకు సోమవారంతో కూడుకొని వచ్చిందనమాట. కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. హిందూ సనాతన ధర్మంలో ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. ఈ రోజున ఏంటంటే శివపార్వతులను భక్తి శ్రద్ధలతో పూజించటం వలన మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి ఏర్పడతాయి. అలాగే మనకి ఈ సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య అనేది ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి పొద్దున్నే స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. అలాగే అమావాస్య అంటే ఎంత శక్తివంతమైనదో చెప్పాల్సినటువంటి పని లేదండి. అందులో శివునికి ఇష్టమైనటువంటి రోజుతో ఈ సోమ అమావాస్య అనేది వచ్చింది కాబట్టి ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఇలాంటి రోజు కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, లేదా దాన ధర్మాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా దైవానికి చెందుతాయి. అంతేకాకుండా కుంభరాశి వారు ఈ రోజున మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవటానికి చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున పితృదేవతల పేరిట పూజలు అనేవి చేయించుకోండి. అలాగే వాళ్ళ యొక్క పేరును తలుచుకొని కాకికి ఒక ముద్ద ఆహారాన్ని తినిపించండి. అంటే కాకి శనిదేవుడి యొక్క వాహనం కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా కలుగుతుంది. అలా పూజ చేసినప్పుడు బ్రాహ్మణుడికి మోయనంగా
ఒక విస్తరాకు, అలాగే దానితో పాటుగా తోటకూర కట్ట, నల్ల నువ్వులను ఒక కేజీంబావు నల్ల నువ్వులు, అలాగే ఎర్ర కందిపప్పును, ఒక రూ. 116 కానుకను మీరు బ్రాహ్మణుడికి కనుక పంచినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ పితృదోషాలు, పితృశాపాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజున రావి చెట్టును పూజించినా కూడా మీ యొక్క దీర్ఘాయుష్యు అనేది పూర్తిగా పెరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి. అంటే తల మీద మామూలుగా నీటిని పోసుకొని తలస్నానం అనేది చెయ్యాలి. ఇలా స్నానము గంగా, గోదావరి వంటి పవిత్ర నదుల్లో, పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయటం అనేది చాలా పవిత్రం. కాకపోతే ఇలాగ మనకు నదుల్లో చేసే అవకాశం అనేది లేని వాళ్ళు ఎక్కువగా ఉండదు కాబట్టి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులను కానీ, లేదా ఒక చిటికెడు పసుపును కానీ, లేదా ఒక స్పూను ఉప్పు రాళ్ళను కానీ వేసుకొని స్నానం చేయటం వలన మీరు ఈ గంగా, గోదావరి పవిత్ర నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. అలాగే ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. అమావాస్యలే అని చెప్పేసేసి ఏముందులని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఇది సోమావతి అమావాస్య కాబట్టి ఈ రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళటం, శివలింగానికి అభిషేకం చేసుకోవటం, ఇంట్లో శివపార్వతులతో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించటము, తులసి కోట దగ్గర దీపం వెలిగించటము, ఇవన్నీ కూడా చేసినట్లయితే మీరు అంటే ఈ రోజున ఎవరైతే ఈ సోమావతి అమావాస్య రోజున ఇంట్లో దీపారాధన శివయ్యకు చేస్తారో అలాంటి వారికి స్వర్గలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. శివానుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. అంతేకాకుండా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజల వల్ల మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధలు, సమస్యల నుంచి మీరు చాలా తేలికగా బయటపడగలుగుతారు. ఇక్కడ నేను అమావాస్య టైమింగ్స్ వచ్చేటప్పటికి నేను చెప్తున్నాను. మీరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ అమావాస్య ఏంటంటే మనకి జూన్ 14వ తేదీ అంటే ఆదివారం రోజే మనకు అమావాస్య గడియలనేవి మొదలవుతాయి అన్నమాట. జూన్ 14వ తేదీ మధ్యాహ్నము 12:20 ప్రారంభమయ్యి జూన్ 15వ తేదీ ఉదయం 8:24 వరకు మనకు అమావాస్య గడియలనేవి ఉంటాయి. అయితే మనకి ఉదయం తిథి అనేది ముఖ్యం కాబట్టి అంటే జూన్ 14వ తేదీ మనకు ఆదివారం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 12:20 నుంచి మనకు అమావాస్య గడియలు మొదలైనవి. అంటే అప్పుడు మనం మధ్యాహ్నం సమయంలో పూజలు చేస్తే పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి మనకు ఉదయం తిథి అనేది ముఖ్యం అన్నమాట. కాబట్టి జూన్ 15వ తేదీ ఉదయం 8:24 వరకు మనకి అమావాస్య గడియలనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఉదయం తిథి ప్రకారము జూన్ 15వ తేదీ అంటే సోమవారం రోజున మీరు ఉదయం 8:30 లోపు మీరు ఇంట్లో పూజ చేసుకోవటం కానివ్వండి, లేదా శివాలయానికి వెళ్ళటం కానివ్వండి, ఇట్లా మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం 8:30 లోపు ముగించుకోండి. ఎందుకంటే మనకు తర్వాత చేసిన పెద్ద రిజల్ట్ అనేది ఉండదు. మనకు అమావాస్య గడియలు ఉన్న టైంలో మనం చేస్తేనే మనకు రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మీరు కుక్కకి ఆహారంగా కూడా మీరు సోమవారం రోజున అంటే జూన్ 15వ తేదీ 8:30 లోపే కుక్కకు ఆహారంగా కూడా ఇది తినిపించండి. ఒకవేళ మాకు అది అందుబాటులో లేదండి ఆ సమయంలో అని అనుకున్న వాళ్ళు మీరు జూన్ 15వ తేదీ మొత్తం కూడా మీరు సాయంత్రం వరకైనా సరే మీరు సాయంత్రం 6 లోపు వరకు కుక్కకు ఆహారంగా ఇట్లా మీరేమైనా తినిపించవచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఆ పవర్ అనేది అప్పటికి కూడా ఉంటుంది కాబట్టి నోరు లేని మూగజీవులకు ఇట్లా మీరు ఆహారంగా తినిపించడం వలన ముఖ్యంగా కుక్క ఏంటంటే కాలభైరవుడి యొక్క వాహనం కాబట్టి కుక్కకు మీరు ఇలా తినిపించడం వలన మీకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. జూన్ 15వ తేదీ ఉదయం 8:30 లోపు కానీ లేదా సాయంత్రం 6:30 లోపు కానీ కుక్కకు ఆహారంగా ఇది తినిపించండి. మీకు టైమింగ్స్ అనేవి అర్థం కాకపోతే ఇంకొకసారి జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. చక్కగా అర్థమైద్దనమాట.
ఇక ఈ కుంభరాశి వారొచ్చేటప్పటికేంటంటే, గత కొంతకాలంగా చాలా చాలా కష్టాలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారండి. అంటే వీళ్ళ జాతకం ఎలా ఉంటుందంటే, సుఖాలు, సంతోషాలు అన్నీ ఉన్నట్లుగానే ఉంటాయి. ఎదుటి వారికి చూస్తానికి. కానీ వీళ్ళకి వ్యక్తిగతంగా, వీళ్ళకి పర్సనల్‌గా ఎన్ని బాధలున్నయి, ఏంటి అనేది వీళ్ళకి మాత్రమే తెలుసు. బయట వాళ్ళ కోణం నుంచి చూస్తే వీళ్ళకసలు బాధలే లేవు. వీళ్ళకన్నా అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. వీళ్ళకిలాగా ఎవ్వరు సుఖపడతల్లేదు. వీళ్ళకి జరిగినట్లుగా ఎవరికీ జరగట్లేదు. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళకున్న కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోకపోవటం అనేది ఎక్కువగా ఉంటదనమాట. కాబట్టి వీళ్ళ కష్టాలు ఎవరికీ తెలిసే ఛాన్స్ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే బయటికేంటంటే బాగా జరుగుతున్నట్లుగా వీళ్ళకి కనిపించడం ఇంకొక మైనస్ అనమాట. కొంతమందికేంటంటే అన్నీ ఉన్నోళ్ళు కూడా బయటికేందంటే చాలా బాధాకరంగా కనిపిస్తా ఉంటారు. వాళ్ళు ఉండే వాతావరణం కానివ్వండి, అదంతా కూడా చాలా డల్‌గా అనిపిచ్చిద్ది. కానీ ఈ కుంభరాశి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటదంటే, ఆహా! ఆనందంగా, సంతోషంగా అసలబ్బో! వీళ్ళకేంటి ఇంత బాగా జరుగుతుంది అన్నట్లుగా వీళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం అనేది అలా ఉంటదనమాట. దానివల్ల ఈ కుంభరాశి వారికి ఎక్కువగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటది. మాకీ బాధలు అంటే వీళ్ళు చెప్పరు సగము. అసలు మాకీ బాధలు ఉన్నయని ఒకవేళ నోరు తెరిచి చెప్పినా గూడా ఎవ్వరు నమ్మే స్థితిలో వీళ్ళని చూసి ఎవ్వరు కూడా వీళ్ళకి బాధలున్నయంటే నమ్మరు కూడా. అలాగా బయటికి చెప్పుకోలేని బాధలతో వీళ్ళు ఎంతగానో నలిగిపోతా ఉంటారనమాట. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో వీళ్ళకెక్కువగా బాధనేది ఉంటది. అంటే వీళ్ళు బయట ఎక్కడ అంటే ఫ్రెండ్స్‌తో తిరగటము, అంతా కూడా నష్టం చేసుకోవటము, విపరీతంగా ఖర్చులు పెట్టటము, కాస్త ఎవరన్నా మంచిగా మాట్లాడగానే వాళ్ళకు డబ్బులు పెట్టేసేసేయటము, వాళ్ళకి ప్రతి విషయం కూడా కుటుంబంలో జరిగే విషయాలన్నీ కూడా బయటికి చెప్పుకోవటం కావచ్చు. ఇట్లాగా అంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా కాదనలేకపోవటం కావచ్చు. ఇట్లాగ ప్రతీదీ కూడా ఈ కుంభరాశి వారి యొక్క భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి నుంచి వీళ్ళకేందంటే చాలా వరకి కూడా మనశ్శాంతి అనేది అక్కడి నుంచే కరువవటం అనేది మొదలైద్దనమాట. ఎప్పుడు ఏ క్షణంలో ఈ మనిషి వల్ల నాకు ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం వచ్చి పడిద్దో, అది ఆరోగ్యపరంగా వచ్చి పడిద్దా? లేదా ధనపరంగా వచ్చి పడిద్దా? లేకపోతే అసలు చేసే సంపాదనంతా కూడా చివరకు మాకు మిగుల్చుతారా లేదా? ఇట్లా స్నేహితులని, బంధువులని మొత్తం ఖర్చు చేసేస్తారా? చివరికి మాకు, మా పిల్లలకి తినటానికి అసలేదన్నా మిగిలిద్దా లేదా? అసలు మా జీవితాలు ఏమైపోతాయి? చూస్తానికేమో అంతా బాగానే కనిపిస్తుంది. ఇలాగా ఇవ్వాలుంటే సరిపోదు కదా! రేపటి రోజున కూడా ఇలాగే జరగాలి కదా! చెప్పేసి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా నలిగిపోతా ఉంటారనమాట వారి యొక్క భర్తల గురించి. ఇట్లాగా చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా నరకం అనుభవిస్తా, దానివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అంటే గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్స్, తలనొప్పి రావటము, మైగ్రేన్ తలనొప్పి రావటము, ఇట్లా చాలా రకాల అనారోగ్య సమస్యలనమాట. కడుపులో ఆరాటం ఏందంటే సైలెంట్‌గా ఉండమన్నా గూడా ఈ మనసున్నటువంటి వ్యక్తులకేందంటే ఏమి పట్టించుకోకుండా ఉండండి అని పెద్దవాళ్ళు ఎంత చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఉండలేరు. వాళ్ళు అంటే ఆ ప్లేస్‌లో నుంచుంటే అర్థమైద్ది. చూస్తా చూస్తా ఇట్లాగా జరుగుతూ ఉంటుంటే కొంతమంది చూసి చూడనట్లుగా వదిలేస్తా ఉంటారు. కానీ అందరి మైండ్ సెట్ అలా ఉండదు కదా! అయ్యో! ఏం జరిగిద్దా ఏంటా అని కుటుంబాల మీద తపన, ప్రేమలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ తపన వల్ల దానివల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటది. అది ఆరోగ్యం దెబ్బతింటదని తెలిసినా కూడా మనసు అనేది ఉండపట్టలేకపోవటం ఉంది చూసారా? నిజంగా దేవుడు అదేనేమో మనిషికి వేసినటువంటి ఒక గొప్ప శిక్ష అని చెప్పుకోవచ్చనమాట. చాలామంది పిల్లలు తిన్నా, తినకపోయినా, ఉన్నా, లేకపోయినా ప్రశాంతంగా బతుకుతారు. అదే అంటారు చెట్టు కింద ఉన్నోళ్ళు కూడా హాయిగా బతికేస్తా ఉంటారు. ఈ బిల్డింగుల్లో ఉన్నా కూడా మనశ్శాంతి లేదు ఏంటి అనని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనిషికి ఉన్నటువంటి ఆశ. చెట్టు కింద ఉన్నోళ్ళకి ఆశ ఉండదు. వాళ్ళకి అంటే అసలు సాయంత్రానికేంటి, రేపటికేంటి, డబ్బు ఉందా లేదా, అసలు ఏం జరిగిద్ది, తర్వాతేంటి, ఈ చెట్టు కిందుంటే ఈ చెట్టు కింద ఏ పుట్టుంటదో, ఏ పురుగొచ్చిద్దో, అసలు ఏం జరిగిద్దో, అసలు ఏంటి ఇలా ఉన్నాము, ఇంత ఆలోచన వాళ్ళు చెయ్యరు.
అంటే మనం సంపాదించుకోవాలి, మనం గూడా ఒక మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మనం ఒక బైక్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు చెట్టు కింద ఉంటున్నాం అన్న సంగతి కూడా మర్చిపోయి ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈ బిల్డింగ్‌లో ఉన్నోళ్ళకి ఈ బిల్డింగ్ ఉంటదా? ఉండదా? మళ్ళీ రేపు మా పిల్లలకి ఇంకా సంపాదించి పెట్టాలి. మళ్ళీ కూడబెట్టాలి. అసలు రేపటికి జరిగిద్దా? లేదా? అయ్యో! ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోతన్నయ్యో! ఇంకా మనకన్నా పక్కనోడు ఇంకా బాగా సంపాదిచ్చాడే! వాడికన్నా మనం ఇంకా సంపాదిచ్చి చూపిచ్చాలి. ఇట్లా ఏందంటే ఇక్కడ మనిషికి ఇక్కడ చెట్టు కింద ఉన్నోళ్ళకి లేనిది ఆశ. ఇక్కడ వీళ్ళకి కారుల్లో తిరిగే వాళ్ళకున్నది ఆశ. వీళ్ళకి ఆశ ఉండి దీనివల్ల ఇన్ని రకాల సమస్యలనేవి వస్తాయి. ఆశ ఉండటంలో మనిషికి తప్పు లేదండి. కాకపోతే ఏది కూడా మితిమించకుండా చూసుకోవాలనమాట. అంటే కూరల్లో ఉప్పులు, కారాలు, కాఫీలో చక్కెర ఇలాంటివి ఎక్కువైతే మనం ఎలాగైతే తినలేమో, తాగలేమో అలాగే ఆశ కూడా అది అవసరానికి తగ్గట్లుగా పోవాలి. మితిమించి కావాలనుకుంటే చివరికి మనుషులమే మిగలకుండా పోతాము. దానివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలనేవి వస్తా ఉంటాయి. కొన్ని సార్లు సర్దుకుపోవాలి. మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి కానీ, దేవుడు ఇచ్చిన జీవితాన్నే చాలు ఇదే ప్రసాదం అని అనుకోవాలి కానీ, ఉన్నది కాక ఇంకా ఏదో కావాలి అని అనుకుంటే చివరికి ఉన్నది కూడా పోతుందనమాట. అంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తులు ఏంటి అంటే మనశ్శాంతి. ఎంత మనశ్శాంతిగా ఉంటామో దేని గురించి ఆలోచించకుండా, నారు పోసినోడు నీరు పోయకుండానే ఉంటాడా? ఆయనకు తెలీదా? పైనుంచి అన్నీ చూస్తానే ఉంటాడు. కాబట్టి ప్రయత్నం అనేది మన వంతు. మన వంతు ప్రయత్నంగా మనం చేయాల్సింది మనం చేద్దాము. ఆ భగవంతుడు మిగిలినవన్నీ కూడా పైనుంచి చూస్తానే ఉంటాడనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారికున్న ఈ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలంటే చక్కగా మీరు అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి అభిషేకం చెయ్యండి. మారేడు దళాలను సమర్పించండి. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. అలాగే మీరు కుక్కకు కూడా ఆహారంగా ఇది తినిపించండి. మీకు చెప్పాను కదా! ఉదయం 8:30 లోపు కుదిరితే పెట్టండి. ఈ జూన్ 15వ తేదీ సోమవారం కుక్కకి. లేదు అనుకుంటే సాయంత్రం మీరు 6:30, 7 లోపైన పెట్టొచ్చండి. ఇబ్బందైతే ఏమీ లేదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు పెట్టాల్సింది కుక్కకి ఏంటి అనంటే, మీరు పెరుగన్నం కానీ, లేకపోతే మనకి చపాతీలో, బిస్కెట్‌లో, లేకపోతే పాలు పోసినటువంటి అన్నం కానివ్వండి, నెయ్యి కలిపినటువంటి అన్నం కానివ్వండి, ఇట్లా ఆ రోజున నాన్ వెజ్ మాత్రం వండకూడదు, తినకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైనా సరే, మీరు కుక్కకు ఆహారంగా చక్కగా ఒక ప్లేట్‌లో పెట్టేసేసి మీరు తినిపించండి. అది తింటే మీకున్నటువంటి దోషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అది తిన్న తర్వాత కాస్త నీటిని కూడా పోసేసి పెట్టండి. నీటిని కూడా అవి తాగే ప్రయత్నం అనేవి చేస్తాయన్నమాట. అలా ఒక మూగజీవికి మనం ఆహారం పెట్టి వాటి యొక్క కడుపు నింపినప్పుడు ఏంటంటే, మన జాతకంలో ఉన్నటువంటి ఈ తెలిసి తెలియని దోషాలు, తెలిసి తెలియక మనం చేసినటువంటి పాపాలు కావచ్చు, కర్మలు కావచ్చు, ఈ నరకం కావచ్చు, ఎందుకంటే ఈ జన్మలో మనం చేసింది కాదండి మనం ఇప్పుడు అనుభవించేదంతా. గత జన్మల్లో చేసినవన్నీ కూడా మనకి ఇవాల్టి రోజున నరకంగా మారతా ఉంటున్నాయి అన్నమాట. అలాంటివన్నీ తొలగిపోవాలి. మాకు సమస్యలు లేకుండా ఉండాలి. మాకెలాంటి వాహన ప్రమాదాలు జరగకూడదు. మాకు దైవాశీస్సులు అనేవి కావాలి. ఆర్థికంగా బాగా ఎదగాలి. మేము కోరుకున్నట్లుగా జరగాలి. ఒక సొంతిల్లు అనేది ఉండాలి. అలాగే అన్నింటికి మించి మనశ్శాంతి, ఆరోగ్యము, పడుకోగానే నిద్ర, తిన్న తర్వాత ప్రశాంతంగా అరిగిపోవటము, ఇలాంటివన్నీ కూడా మాకు కలిగించు దేవుడా అని చెప్పేసి చక్కగా ఆ శివయ్యను మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు కుక్కకు పెట్టేటప్పుడు చక్కగా మంచిగా స్నానం అదే చేసేసి మీరు కుక్కకు ఆహారంగా ఇట్లా మనం చెప్పినట్లుగా తినిపించండి. ఇలా చేయటం వలన మీరు చూడండి, మీరు పెట్టినటువంటి ఒక్క గంటలోనే మీ చేతికి డబ్బు అందటం కానీ, లేకపోతే ఏదైనా శుభవార్త వినటం కానీ, ఇంట్లో ఏదన్నా ఆనందకరమైనటువంటి విషయం జరగటం కానీ, ఒక అద్భుతం జరగటం కానీ, ఇలాంటిది ఒక్క గంటలోనే ఆ రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారండి. అంత పవర్ఫుల్‌గా ఈ పరిహారం అనేది పనికొచ్చిద్ది. నేను ఇంట్లో మీకు ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా చెప్తున్నాను. చాలా చాలా మంచి పవర్ఫుల్ పరిహారం. వినటానికి, చెయ్యటానికి
చాలా సులువుగా ఉన్నా కూడా మనము అమావాస్య గడియల్లో చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారానికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి కుంభరాశి వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవ్వరైనా సరే ఏముందులే అని చెప్పేసేసి కొట్టి పారేయకుండా చక్కగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించి మీరు ఈ పూజ చేసే శక్తి ఉన్నా లేని వాళ్ళైనా సరే కుక్కకు ఆహారంగా ఇది తినిపించండి. మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే అర్థమైద్దనమాట. అర్థమైంది కదండీ! కుంభరాశి వారు వచ్చేటప్పటికి ఈ జూన్ 15వ రోజు సోమావతి అమావాస్య రోజున కుక్కకు ఏం తినిపించాలి ఏంటి అనేది మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చాలా విలువైన విషయాలు మనం మాట్లాడుకున్నాము. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం కాలభైరవాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.